తెలంగాణలో యూరియా కొరతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరు వరకు మా వాటా యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతి నెల యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి అడిగారని గుర్తు చేశారు. కేవలం యూరియా కోసం ఒక అధికారిని ఢిల్లీలోనే పెట్టామన్నారు. దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉంది, కేవలం తెలంగాణలోనే సమస్య ఉందనడం సరికాదన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అలాట్ చేసినటువంటి ప్రతి సంవత్సరం ఇవ్వగలిగేటటువంటి ఇస్తున్నటువంటి యూరియాని ఇవ్వలేకపోతుంది. ఆ భారత ప్రభుత్వం చేతగానితనం కావచ్చు, లేకపోతే పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, లేదు కాళ్ళు రాష్ట్రాల మీద నిర్లక్ష్యం కావచ్చు. నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. తెలంగాణ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి దక్షిణ భారత రాష్ట్రాలకు కొంత ఎక్కువ ఇబ్బంది ఉంది. ఉత్తర భారతదేశంలో వాళ్ళకు కొద్దిగా తక్కువ ఇబ్బంది ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా కూడా వాళ్ళు వివక్ష చూపుతున్నారని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వాస్తవాలను పక్కన పెట్టి ఈ జియో పొలిటికల్ రీజన్స్ చెప్పకుండా చైనాతో ఉన్నటువంటి రాజకీయ సంబంధాలకి బయట పెట్టకుండా ఇంపోర్టెడ్ యూరియాని తెచ్చుకోలేక దేశవాళీ తయారయ్యేటటువంటి ఉత్పత్తిని ఉత్పత్తి చేయకుండా రాష్ట్ర రైతాంగాన్ని దేశ రైతాంగాన్ని బాధ పెట్టేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా రాజకీయ పరంగా ముసుగేసుకొని రాష్ట్రాలని బదనాం చేయాలనో రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనో రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం వాళ్ళ యొక్క అవివేకం అవ్వచ్చు, మూర్ఖ